జనాభా గణన దేశాభివృద్ధికి పునాది అని రాష్ట్ర జనగణన సంచాలకులు జె నివాస్ అన్నారు. ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు గౌరవించి సరైన సమాచారం అందించి ఈ జాతీయ యజ్ఞంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ చరిత్రలో మైలురాలిగా నిలవబోతున్న తొలి డిజిటల్ జనాభా గణన కోసం రాష్ట్రంలో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశామన్నారు. గత నెలలో జరిగిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ విజయవంతమైందని ఆయన తెలిపారు. నేటి నుంచి ఎన్యూమరేటర్లు ఇంటి వద్దకే వచ్చే కీలకమైన తొలిదశ గృహగణన ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వ ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం ఈ గణన ఎంతో ముఖ్యమంటున్న నివాస్తో ఈటీవీ ముఖాముఖి. 10 ఏళ్లకోసారి జరిగే జనగణన రాష్ట్ర భవిష్యత్తుకు, అలాగే ప్రభుత్వ పథకాల అమలుకు, అలాగే రాష్ట్ర దిశానిర్దేశానికి కూడా ఎంతో కీలకం కాబోతోంది. 2021లో కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చినటువంటి ఈ ప్రక్రియ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. రాష్ట్రంలో ఇప్పటికే ఈ గణన కూడా ఆల్రెడీ ఏప్రిల్ 16 నుంచి కూడా చేపట్టడం జరిగింది. ఇవాళ నుంచి ఇంటింటికి వెళ్లి ఈ గణన కార్యక్రమం కూడా జరగబోతోంది. మనతో పాటు రాష్ట్ర జనగణన సంబంధించినటువంటి డైరెక్టర్ నివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఏప్రిల్ 30 అయిపోయింది. దాంతో ఈ సెల్ఫ్ అసెస్మెంట్ టైం ముగిసింది. ఇవాళ నుంచి అసలు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? స్టార్ట్ చేయబోతున్నటువంటి ప్రక్రియ ఇళ్ల గణన అంటాం మనం. ఇది ఒక 30 రోజులు ఉంటుంది. ఇది కేవలం ఇల్లులు మరియు భవనాలు ఏవైతే ఉన్నాయో దాని యొక్క సంఖ్యల్ని తీసుకుని దాని యొక్క పరిస్థితిని మనం రికార్డ్ చేసినటువంటి ఒక కార్యక్రమం. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దీని ఆధారంగా నెక్స్ట్ ఫేజ్కి ప్లానింగ్ అనేది జరుగుతుంది. అంటే మొత్తంగా చూస్తే ఈ గణన 2 దశల్లో చేపడుతున్నారు. ఫస్ట్ ఫేజ్లో ఉండేదానికి రెండో దానికి ఎలాంటి తేడా? ఈ మొదటి విడత ఎందుకు చేస్తున్నామంటే 15 సంవత్సరాలు అయిపోయింది గత సెన్సస్ మనం చేసి. సో ఈ క్రమంలో ఇల్లులు పెరిగి ఉంటాయి, మనం నగరాలు పెరిగి ఉంటాయి. కాబట్టి ఎంతమంది ఎన్యూమరేటర్లు సిబ్బంది మనకి అవసరం, అదే రకంగా ఎన్ని బ్లాక్లు మనం ఏర్పాటు చేసుకోవాలా, అది అన్నీ తెలుసుకోవడానికి మనకి ఇల్లుల సంఖ్య మనం తెలుసుకోవాలి. అందుకోసం ఈ ప్రక్రియ చేస్తున్నాం. రెండో విడతలను చేయబోతున్నది అదే మెయిన్ సెన్సస్ అని అనవచ్చు. అది మనకి ఏమంటే అదే మనకి జనాభా గణన 2027 ఫిబ్రవరి నెలలో జరుగుతాయి. 21 రోజు కాల వ్యవధిలో జరుగుతాయి. అప్పుడు ప్రతి ఒక్క ఇల్లుకి వచ్చి ఇప్పుడు ఏవైతే ఇల్లుకి వెళ్ళారో అదే ఇల్లుకి వెళ్ళి ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పూర్తి వివరాలు అప్పుడు పేరుతో సహా కలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి ఏప్రిల్ 30 వరకు సెల్ఫ్ అసెస్మెంట్ కోసం అవకాశం ఇచ్చారు. రెస్పాన్స్ ఎలా ఉంది సార్? ఎంత శాతం వరకు వచ్చి ఉంటుంది? చాలా మంచి స్పందన వచ్చిందని చెప్పొచ్చు. 10,05,055 మంది ఇప్పుడు దాకా మనకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్నారు హౌస్ హోల్డ్స్. కొన్ని జిల్లాల్లో ఈవెన్ స్పందన బాగా వచ్చింది. 15% ఆఫ్ హౌస్ హోల్డ్స్ కూడా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకున్నారు. దీన్ని మళ్ళీ ఏమైనా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా సార్? నిన్నతో క్లోజ్ అయిపోయినట్టు? నిన్నతో క్లోజ్ అయిందండి. ఎందుకంటే ఎన్యూమరేటర్లు ఈ రోజు నుంచి ఎవరైతే ఫీల్డ్కి వెళ్తున్నారో వీళ్ళు వాళ్ళు ఎంటర్ చేసిన డేటాని ఒకసారి వెరిఫై చేసి సబ్మిట్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఎన్యూమరేటర్ మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళే సమయంలో మళ్ళీ అగైన్ ఇంకా ఎన్యూమరేషన్ సెల్ఫ్ ఎన్యూమరేట్ చేస్తూ ఉంటే ఆ వెరిఫికేషన్ సరిగా జరగదు అనమాట. అందుకోసం ఇది క్లోజ్ చేసి మళ్ళీ ఇవన్నీ కూడా ఎన్యూమరేటర్కి మ్యాప్ చేస్తామన్నమాట. అందుకోసమే నిన్నతో ఆపారు. ఇప్పుడు వీళ్ళకి సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకున్న వాళ్ళందరికీ SCID నెంబర్ వచ్చింది. అవును. ఒకవేళ అదేమైనా పోగొట్టుకుంటే వాళ్ళ పరిస్థితి? మంచి ప్రశ్న అండి. SCID అనేది ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ మొబైల్లో చేసేటప్పుడే కనపడుతుంది. అదే రకంగా SCID మెసేజ్ రూపంలో కూడా వస్తుంది, ఇండివిజువల్కి వచ్చేస్తుంది. ఒకవేళ ఇది రెండు కూడా వాళ్ళు పోగొట్టుకున్నారు, డిలీట్ చేసుకున్నారంటే ఎన్యూమరేటర్ వచ్చేటప్పుడు ఎన్యూమరేటర్ ఆ SCIDని ఆవిడకి పరిధిలో ఉన్నటువంటి SCIDని మళ్ళీ ఆవిడ ఒక్కొక్కటిగా చెక్ చేస్తేనే మళ్ళా అప్పుడు వీళ్ళని ఏది మ్యాచ్ అవుతుందో అప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ అసెస్మెంట్లో ఎన్యూమరేటర్లు వెళ్ళేటప్పుడు 33 ప్రశ్నల వరకు అడుగుతారు అనేది ఉంది సార్. ఇందులో ముఖ్యంగా చూస్తే వాళ్ళ తాలూకా ఇంటి స్థితి కావచ్చు, డిజిటల్ వివరాలు కావచ్చు, ఆహార వాళ్ళ ఫుడ్ ప్రాబ్లమ్ సార్, అంటే వీటితో పాటు ఏవే ఉంటాయి? ప్రధానంగా వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ఉండే కారణం? చాలా మంచి ప్రశ్న అండి. ఇది వాళ్ళ ఆస్తులు ఎన్ని ఉన్నాయి, వాళ్ళ వసతి ఏ రకంగా ఉంది, అంటే వాళ్ళ ఇన్కమ్ ఏ రకంగా ఉంది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఏముంది, ఇవన్నీ తెలుసుకోవడానికి కాదండి. ఇది మనం చేస్తున్నది కేవలం రాష్ట్ర ప్రజలు ఒక స్థితిగతులు 15 సంవత్సరాలు ఎలా మారింది. ఎందుకంటే 15 సంవత్సరాలు ఇల్లు లేని వాళ్ళకి కొత్త ఇల్లు దేశం మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి చాలా ఇల్లులు కట్టాయి. సో వాళ్ళ డిమాండ్ ఎంతవరకు తగ్గింది ఇది తెలుసుకోవాలి మనకి. సో అందుకే ఇల్లు మీకు సొంత ఇల్లా, బాడుగెళ్ళు ఉంటున్నారా, మీకు సొంత ఇల్లు వేరే ఎక్కడైనా ఉందా. సో హౌసింగ్ స్కీమ్ ప్లాన్ చేసుకోవాలంటే ఎంతమందికి ఇల్లు లేదని మనకు తెలియాలి కదా.
అదే రకంగా మౌలిక వస్తువులు మనం చూసుకుంటున్నాం, జల్ జీవన్ మిషన్ కావచ్చు, అదే రకంగా మనం స్వచ్ఛ భారత్ కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ కూడా మౌలిక వస్తువులు ప్రజలకి ఇవ్వడానికి చాలా ప్రయత్నాలు చేసింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ ఎంతవరకు అందినాయి? ఇంట్లో మరుగు తొట్ల సదుపాయం ఉందా, తాగునీటి వసతి ఉందా, అది ఎంత దూరంలో ఉంది, ఇంట్లోనే ఉందా, అది ట్రీటెడ్ వాటరా, ఇవే అడుగుతామన్నమాట. అండ్ తర్వాత మనం ఇంట్లో ఉన్నటువంటి ఎల్పిజి కనెక్షన్ ఉందా లేదా, ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశం పూర్తి స్థాయిలో ఇప్పుడు కెరోసిన్ని మానుకుని ఎల్పిజికి వెళ్ళే దశలో మనం చేస్తూ ఉన్నాం అన్నమాట. సో ఇప్పుడు కూడా ఇంకెవరన్నా కెరోసిన్ ఫైర్వుడ్ వాడుతున్నారా అది తెలుసుకోవడానికి. అండ్ తర్వాత కమ్యూనికేషన్ డివైసెస్, బేసికల్గా మనం అడుగుతున్నది టీవీ, రేడియో, మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్. ఇవి ఎందుకు అడుగుతున్నాము? ప్రజలకి ఒక సమాచారాన్ని ప్రభుత్వాలు తెలియచేయాలని చెప్పి అనుకుంటే ఏ రూపంలో వాళ్ళు రీచ్ చేయొచ్చు. ఇప్పుడు కూడా ఇంకా మనకి కొన్ని బ్లాక్ స్పాట్స్ ఏరియాలు ఉన్నాయి. దీని నుంచి బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేస్తే ఆ ఏరియాకి ఏ రకంగా ఇంటర్నెట్ కనెక్టివిటీని పెంచవచ్చు, ఇవన్నీ ప్రభుత్వాలు ప్లాన్ చేసుకోవడానికి అడుగుతున్నాం అన్నమాట. అందువల్ల ఇది కేవలం వాళ్ళ స్థితిగతులను తెలుసుకోవడానికి, ప్రభుత్వాలు ప్రణాళికలు చేసుకోవడానికి చేసినటువంటి ప్రక్రియ ఓన్లీ ప్రక్రియనే. కాబట్టి వాళ్ళకి ఉన్నటువంటి ఆస్తులకి కానీ, వాళ్ళకు ఉన్నటువంటి పథకాలు కానీ ఎటువంటి దీనివల్ల హామీ జరగదు, వాళ్ళ పథకాలు ఏమి తీయబడవు అని చెప్పి చాలా స్పష్టంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అంటే చాలా మందిలో ఆ భయం ఉంది సార్, ప్రభుత్వ పథకాల వివరాలన్నీ చెప్తే ఒకవేళ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏమైనా కొంచెం మెరుగ్గా ఉందనుకుంటే పథకాలు పోతాయా అనే భయం అయితే చాలా మందిలో కనిపిస్తుంది. ఎటువంటి డాక్యుమెంట్ అడగము, మీ ఆధార్ నంబర్ కావచ్చు, మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ కావచ్చు, మీ ఉన్నటువంటి ఎంత ఇన్కమ్ అని కావచ్చు, ఇవన్నీ అడగమన్నమాట. మనం అడుగుతున్నది మీ ఇల్లు పరిసరాలు ఏ రకంగా ఉన్నాయి, ఇల్లు ఉన్నటువంటి వసతులు ఏ విధంగా ఉన్నాయి, అంతే. ఇది చాలా చరిత్ర కలిగినటువంటి ఒక ప్రక్రియ, 150 ఏళ్ళుగా జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ, ప్రజలకు మంచిగా తెలిసినటువంటి ఒక ప్రక్రియ. మనం మారుమూల ప్రాంతాలు కావచ్చు, ఏజెన్సీలు కావచ్చు, ఇలాంటి వాటికి వెళ్తే ఇంటర్నెట్ అంత ఇబ్బందికరంగా ఉంటుంది. సో అప్పుడు ఈ మొత్తం డేటా అంతా సేకరిస్తున్నప్పుడు డిజిటల్ రూపంలో మనం సేకరించబోతున్నాం, అప్పుడు ఎదురయ్యే ఇబ్బందిని ఎలా అధిగమించాలి? మంచి ప్రశ్న అండి. దీన్ని దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ని ఆఫ్లైన్ మోడ్లో చేసేటట్టు వసతి కల్పించింది. మనం కూడా ఈ ఆఫ్లైన్ మోడ్ని గిరిజన ప్రాంతమైనటువంటి జీకేవి మండల్లో టెస్ట్ చేశాం. అప్పుడు ఆ ట్రయల్లో బాగానే పనిచేసింది. వాళ్ళు ఓన్లీ యాప్ని స్టార్ట్ చేసే సమయంలో మాత్రం ఇంటర్నెట్ ఉంటే చాలు, దాని తర్వాత పూర్తి పనిని వాళ్ళు ఆఫ్లైన్లో చేసుకుని తర్వాత అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అంటే మనం చూస్తే రాష్ట్రంలో 2016 వివరాల ప్రకారం చూస్తే 5,37,00,000 పైనే జనాభా ఉన్నారు. అందరినీ మనం కవర్ చేస్తామా? చాలా మంది నిరాశ్రయాలు ఉంటారు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, వాళ్ళని ఎలా మనం ఐడెంటిఫై చేయగలం? ఇప్పుడు దీంట్లో 2 విషయాలండి. ఒకటి, ఇప్పుడు మనం చేయబోయేది ఏమిటంటే ఓన్లీ ఇల్లు ఒక మనం సంఖ్య అనమాట. దీంట్లో కేవలం ఇల్లులో ఎంతమంది ఉన్నారని అడుగుతాము. అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో ఉండాలని లేదు, ఎందుకంటే మనం వెళ్ళే సమయంలో వాళ్ళు పనికి ఏమైనా వెళ్ళి ఉండొచ్చు, కానీ నార్మల్గా ఇల్లు ఎంతమంది ఉన్నారో ఆ లెక్క రాసుకుంటాం. ఇది ఒకటి. రెండో విడతలో వచ్చేటప్పుడే మనం ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరో ఇల్లు ఉన్నారో వాళ్ళ పేరుతో సహా మనం రాసుకుంటాం. అంటే ఇప్పుడు చూస్తే జరిగినటువంటి సెన్సస్లకి, ఇప్పుడు 2026లో జరుగుతున్న సెన్సస్కి ఉన్న ప్రధానమైన తేడా ఏంటి సార్? ఈసారి కులగణన కూడా జరగబోతుంది అంటున్నారు, ఇది ఎప్పుడు ఉంటుంది? ఇది చాలా నూతనమైనటువంటి ఒక సెన్సస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకటి కులగణన మీరు ఇప్పుడు చెప్పారు, 1931 తర్వాత జరగబోతున్నటువంటి ఒక కులగణన. అండ్ అదే రకంగా డిజిటల్ విధానంలో చేయబడుతున్నట్టు ఒక సెన్సస్. గతంలో ఏంటంటే పేపర్ షూలను వాడుతూ ఉంటాం, ఎన్యూమరేటర్ను వాళ్ళు ప్రతి ఒక్కటి ఫిల్అప్ చేయాలా, మళ్ళీ మేము దాన్ని స్కానింగ్ చేసుకుని రిపోర్ట్ ఏమైనా చేయాలా. ఇప్పుడు అలాంటిది ఏం లేకుండా చాలా సులభతరం చేశారు. వాళ్ళు కేవలం వాళ్ళ మొబైల్లో ఎంటర్ చేసుకుంటే వాళ్ళు మళ్ళీ ఇంకేమి రికార్డ్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల ఇది ఒక నూతన విధానం. అదే రకంగా చాలా ఇంపార్టెంట్గా ఏమంటే సెన్సస్ ఒక ఉద్దేశం ప్రతి వ్యక్తిని కలవాలా, ప్రతి ఏరియా ఉన్నటువంటి ప్రతి ఇల్లు, ప్రతి భవనాలను లెక్క చేయాలి. దానికోసం ఈసారి ఏం చేశారంటే జియో రెఫరెన్సింగ్ పద్ధతిని వాడి ఒక గ్రామంలో ఉన్నటువంటి పూర్తి బౌండరీని బ్లాక్లుగా విడగొట్టి ఫిజికల్గానే అక్కడ మనం చూస్తే ఆ పూర్తి ఏరియాకి ఒక బ్లాక్ ఉందా లేదా మనం చెక్ చేసుకోవచ్చు. అందువల్ల ఏంటంటే పూర్తి జాగ్రఫికల్ ఏరియాకి మనం అలాట్ చేసాం కాబట్టి ఎక్కడ కూడా ఏరియా మిగిలిపోకుండా 100% ఏరియాని కవర్ చేసే విధంగా ఈ సెన్సస్లో మనం దాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నాం అన్నమాట. అది ఒక నూతనమైనటువంటి విధానం. అంటే ఇప్పుడు చూస్తే డిజిటల్ మనం వాడుతున్నాం, చాలా మందిలో ఉన్న అపోహ భయం ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత వివరాలు తెలియజేస్తే వాళ్ళ గోప్యతకి ఏమైనా ఒక ఇబ్బంది ఎదురుతుందా భయం అనేది ఉంది. దీన్ని ఎలా మనం సార్ట్అవుట్ చేయాలి? మొదటి చట్టపరంగా ఉన్నటువంటి భద్రత ప్రజలకు ఏముందో తెలియచేయాలి. సెన్సస్ చట్టం 1948 పరంగా
వాళ్ళ నుంచి కలెక్ట్ చేసినటువంటి వివరాలు పూర్తి స్థాయిలో గోప్యంగా ఉంచాలి, సురక్షితంగా ఉంచాలి. అది ఒకటన్నమాట. రెండవది, సెన్సస్లో కలెక్ట్ చేసినటువంటి వివరాలు ఏవైతే ఉందో అది ఏ కోర్టులో కూడా ఏ ఒక వ్యక్తి కూడా అది నాకు ప్రొడ్యూస్ చేయండి, ఆ డేటా చూపించండి అడగడానికి, ఎవిడెన్స్గా పెట్టడానికి వీలు లేదు, అడగడానికి వీలు లేదు. మూడవది, సెన్సస్ సంబంధించినటువంటి వివరాలు ఈవెన్ ఆర్టీఐలో కూడా అడగడానికి వాళ్ళు వీల్లేదు, ఆర్టీఐలో ఇవ్వమన్నమాట. అండ్ ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే సెన్సస్లో మనం చేస్తున్నది అవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ ఇన్ఫర్మేషన్. ఎక్కడ కూడా ఫలానా వ్యక్తి అనే పేరు ఎక్కడ రాదు. గ్రామంలో ఎంతమంది ఉన్నారు, దాంట్లో మహిళలు ఎంతమంది ఉన్నారు, మన పురుషులు ఎంతమంది ఉన్నారు, ఇలాగనే మనకు డేటా ఉంటుంది. కాబట్టి ఎవరు పేరుతో సహా ఏమి ఉండదు. అందువల్ల ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదు. గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో జరుగుతోంది సెన్సస్. ఎక్కడైనా ఆటంకం కలిగితే ఎవరిని సంప్రదించాలి సార్? ఫస్ట్ నేనేం చెప్తున్నా అంటే మనకి ప్రజలపైన పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే ఇది వాళ్ళ కోసం చేసినటువంటి ఒక ప్రక్రియను వాళ్ళకి తెలుసు. వాళ్ళ దేశ పౌరులుగా దీంట్లో వాళ్ళు గర్వంగా పాల్గొంటారని చెప్పి మనకు తెలుసు. ఎందుకంటే మన భారత దేశంలో చేపట్టే ప్రక్రియలో 3 ప్రక్రియ ఈవెన్ గ్లోబల్ లెవెల్లో కూడా అది ఒక ఎగ్జాంపుల్గా ఉండింది. ఒకటి మనం చేసినటువంటి ఎలక్షన్స్, రెండవది పల్స్ పోలియో కార్యక్రమం చాలా విజయవంతంగా చేసినటువంటి, ఇన్ని జనాభాలు ఉన్నప్పటికీ కూడా ఒక పల్స్ పోలియో క్యాంపెయిన్ని చాలా సక్సెస్ఫుల్గా చేసినటువంటి ఒక దేశం భారతదేశం. అదే రకంగా సెన్సస్ అన్నమాట. 140 కోట్లు ఉన్నటువంటి జనాభాని లెక్కింపు చేసి అంటే చాలా అంటే దేశాల్లో ఆశ్చర్యంగా చూస్తున్నారు. అందువల్ల ఇది ప్రజల ఒక సహకారంతోనే సాధ్యమైంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి ప్రజల ఒక సహకారం ఉంటుందని నేను భావిస్తున్నాను. అయినప్పటికీ కూడా ప్రజల ఒక బాధ్యతల్ని గుర్తు చేయాల్సిన అవసరం నాపైన ఉంది. ఎందుకంటే దీనిలో ఏంటంటే యాక్టివిటీలు ఎవరో వాళ్ళు 1-2 మంది ఏదైనా వాళ్ళు డేటా ఇవ్వం అట్లా చెప్తే చట్టంలో దానికి డీల్ చేయడానికి ప్రొవిజన్ ఉంది. ఎవరైనా అలాంటి అంటే ఎన్యూమరేటర్కి ఆటంకాలు పెట్టినా, వాళ్ళ ఇల్లులో గోడల్లో వాళ్ళు నంబర్ రాసేటప్పుడు ఆటంకాలు పెట్టినా వాళ్ళపైన క్రిమినల్ శిక్ష తీసుకున్నటువంటి అవకాశం ఉంది. సెన్సస్ చట్టం 1948 పరంగా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అదే రకంగా సెన్సస్ అన్న దాంట్లో వాళ్ళు నేను ఇన్ఫర్మేషన్ చెప్పనని చెప్పడానికి వీల్లేదు. యాజ్ పర్ సెన్సస్ యాక్ట్ దే హ్యావ్ టు ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్. ఎందుకంటే అందరూ సరైన సమాధానం ఇస్తేనే రాష్ట్ర ప్రణాళికకి మనకి అది పనికి వస్తుంది. అందువల్ల దే హ్యావ్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్, దే ఆర్ బౌండ్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్. ఈ డేటా సంక్షేమ పథకాల అమలుకి ఎలా ఉపయోగపడుతుంది? చాలా చాలా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు హౌసింగ్ స్కీమ్ తీసుకోండి, డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తీసుకోండి. 2వ విడతల అన్ఎంప్లాయ్మెంట్ ఎంతవరకు ఉంది డేటా తీసుకుంటాము, మైగ్రేషన్ ఎంతమందికి తీసుకుంటాము, ఇవన్నీ వివరాలు తీసుకుంటాం. తర్వాత చాలా ముఖ్యంగా మహిళల కోసం ఇది చాలా చాలా కీలకమైనటువంటి ఒక ప్రక్రియ. ఎందుకంటే మీకు తెలిసి ఉంటుంది, గత సెన్సస్లో ఒకసారి హర్యానాలో సెక్స్ రేషియో పడిపోయింది, అంటే ఫీమేల్ సెక్స్ రేషియో 800కి తగ్గిపోయిందని, ఇది సుమారుగా తగ్గిపోయింది అన్నది బయటకు వచ్చేటప్పుడు అది ఒక షాక్ వేవ్స్ దేశం మొత్తం స్ప్రెడ్ చేసింది. ఎందుకంటే ఇది ఎవరు కూడా బయటకు తిరిగి తీసుకురాలే, సెన్సస్లో వచ్చిన తర్వాతనే బయటకు వచ్చింది. అప్పుడు ఏం చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చాలా పకడ్బందీగా దీనికోసం కఠినమైన చర్యలు తీసుకుంది. ఈరోజు హర్యానా రాష్ట్రం సెక్స్ రేషియోలో చాలా మెరుగైనటువంటి స్థితిలో ఉంది. ఇలాగ మహిళల కోసం కావాల్సిన పథకాలు రూపకల్పనకి సెన్సస్ వివరాలు చాలా చాలా అవసరం. అండ్ అదే రకంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెజారిటీగా సెన్సస్లో ఉన్నటువంటి పాపులేషన్ ఆధారంగానే ఉంటాయి. అందువల్ల మన రాష్ట్రాలకి రావాల్సినటువంటి సరి అయినటువంటి నిధులు మనకు రావాలంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తమని ఎన్యూమరేట్ చేసుకోవాలి. అండ్ వాళ్ళందరూ కూడా దేశ ప్రగతిలో పాల్గొవాలని చెప్పి నేను కోరుతున్నాను. అంటే ఇప్పుడు ఇవాళ నుంచి ఎన్యూమరేటర్లు ఇళ్ళకి వస్తున్నారు. ఇళ్ళకి వచ్చినప్పుడు ప్రజల బాధ్యత ఏంటి? వాళ్ళు ఏమైనా పత్రాలు చూపించాలా, లేకపోతే వాళ్ళు ఎలా కోఆపరేట్ చేయాలంట? వాళ్ళు మా వచ్చినటువంటి ఎన్యూమరేటర్ని ఒక చిరునవ్వుతో వాళ్ళు వెల్కమ్ చేస్తే చాలు. ఎటువంటి పత్రాలు కానీ డాక్యుమెంట్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు కనుక సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేస్తే 2 నిమిషాల్లో మీ వివరాన్ని పూర్తి చేసేయచ్చు. ఎన్యూమరేటర్ కూడా వచ్చేటప్పుడు ఇల్లు 2 నిమిషాల కన్నా ఎక్కువ ఆల్మోస్ట్ అవ్వదు, 2 to 5 minutes మ్యాక్సిమం, అంతే.
అసలు ఎండాకాలం బాగా ఎండలు పెరిగాయి, ఎన్యూమరేటర్లు వెళ్ళడానికి కూడా 11 గంటల తర్వాత చాలా ఇబ్బందికరమైన పరిణామం. సో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది? చాలా మంది కూలి పనులకి వెళ్ళిపోవచ్చు, లేదంటే జాబ్కి వెళ్ళొచ్చు. సో ఏ టైం పబ్లిక్ వాళ్ళు అవైలబుల్గా ఉండాలి? రెండోది ఫ్యామిలీలో ఒక 5-6 ఉన్నారు అనుకోండి సార్, మొత్తం అందరూ ఉండాలా లేకపోతే ఫ్యామిలీ ఉన్న వాళ్ళు చెప్పచ్చు? మంచి ప్రశ్న అండి ఇది. ఇప్పుడు ఉన్నటువంటి ఎండాకాలాన్ని గుర్తుపెట్టుకుని ఎన్యూమరేటర్ అందరికీ కూడా మనం క్యాప్ అటువంటి ఇవ్వడం జరిగింది. ఆల్సో ఒక అడ్వైజరీ కూడా ఇచ్చాము. ఇప్పుడు వాళ్ళకి కేటాయించింది కేవలం 180 ఇల్లులే. సో ఒక రోజు వాళ్ళు 6 ఇల్లు కవర్ చేస్తే చాలు. ఎన్యూమరేటర్లందరినీ కూడా వీలంత వరకు పొద్దున్నే సాయంకాలమే వెళ్ళండి, మధ్యాహ్న వేళల్లో ఎక్కువ ఎండ ఉన్న వేళ వెళ్ళొద్దు అని చెప్పి ఆల్రెడీ స్పష్టంగా చెప్పాము. అదే రకంగా సో పొద్దున వాళ్ళు వెళ్ళేటప్పుడు ప్రజలు వాళ్ళ దగ్గర అక్కడ ఉంటే బాగుంటుంది. కానీ వాళ్ళు అందరి ఇల్లు ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి పని ఉంటుంది. ఎవరో ఒక్కరు ఉండి ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు ఇంతమంది మేము ఉన్నాము ఇల్లు అని చెప్పి వాళ్ళు చెప్తే చాలు. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే అండి. సో ఇది సెన్సస్ డైరెక్టర్ నివాస్ గారి అభిప్రాయం. పవర్ టు స్టూడియో.